సార్ ఇప్పుడు ఆంధ్రాలో ఈ కాపులు పాపులేషన్ ఎక్కువ కదా సార్. వీళ్ళంతా ఏ పార్టీ వైపు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఒకటమ్మా, అంటే అన్ని పార్టీలు ఉంటారు, అన్ని పార్టీలకి అన్నింటిలో ఉంటారు. మెజార్టీ పీపుల్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నేను ఏ పార్టీలో ఉన్నా కూడా సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటాం. అలాగే ఇప్పుడు మాకు ఏంటంటే ఒక కాపు నాయకుడు సీఎం అవ్వలేదు, నాకు బాధ అయితే ఉంది కనుక అవ్వాలని కోరుకుంటాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా సపోర్ట్ ఉండొచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంటుంది, అటు వైసీపీ సపోర్ట్ ఉంటుంది. ఏ కులము కూడా ఒక పార్టీ ఒక కులాన్ని నమ్ముకొని పార్టీ నడపలేరు. ఇప్పుడు అది చిరంజీవి గారు దాంట్లో చేశారు, ఒక కులాన్ని ఆపాదించారు. కాపు 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 కాదమ్మా, కాపు, తెలగ, బలిజీ, ఒంటరి, కమ్మ, రెడ్డి, ఎలమ అన్నీ కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్నీ కలిపితేనే ఆ పార్టీకి వస్తుంది. అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారు, ఒక కాపుల్లోనే లేరు. కనుక ఒక కాపు పార్టీ ఓటేసేస్తే, ఒక హిందువులు ఓటేసేస్తే కాదు, హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అందరూ ఓటేస్తేనే మనం గెలుస్తాం. కనుక అది మాత్రం రాజకీయాల్లో అది తెలుసుకోగలగాలి. అది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారు. అందుకే అన్ని పార్టీలో అందరూ రావాలని ఒక ఆలోచించారు. కాబట్టే ఆ పార్టీ నిలబడింది 10 సంవత్సరాలు స్టాండ్గా నిలబడి ఈరోజు టీడీపీతో పొత్తుండి రేపు గవర్నమెంట్ రావడానికి ప్రయత్నం చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాక్స్ టీవీ. ఇట్లు మీ నట్ కుమార్.